నాని గారు ఇది ఉట్టు మాట అండి, ఇది వచ్చి అబద్ధం మాట మాట్లాడేది. రైతు పోరుబాట్లో మీరు, నేను, వంశీ మన ముగ్గురం కలిపి చంద్రబాబు గారి పక్కన లేవా? చంద్రబాబు గారు అదే మీతో మాట్లాడలేదా? అసెంబ్లీలో కూడా కొన్నా ఉమాగారు చెప్పేది ఏనండి, నేను పోరుబాటులో కలవలేదు, అసెంబ్లీలో కలవలేదు, నేను ఎదురుపడలేదని చెప్పట్లా. ఈ గొడవ జరిగి ఇంత గొడవ జరిగి రాజీనామా దాకా వెళ్ళి జిల్లా పార్టీ నాయకుడు వెనక్కొచ్చినాక నన్ను గోరెంట్ల బుచ్చి చౌదరికి సంజయ్ ఇమ్మని చెప్పాడు ఆయన. నేను గోరెంట్ల బుచ్చి చౌదరికి ఇవ్వను, నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తానని చెప్పా. ఆ తర్వాత నాతో ఆ ఇష్యూ మీద ఆయన పిలిపించి మాట్లాడలా, కనీసం ఏం జరిగిందని కూడా అడిగినటువంటి పరిస్థితి లేదు. నేను వ్యక్తిగతంగా ప్లేస్ లేదా అంటున్నా అండి. అవునండి, ఆయన మాట్లాడే ఇష్టపడితే నేను మాట్లాడతానండి. నేను కాదు కూర్చొని నేను మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడించలేను కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతాను మీ ఇంటికి రావాలా ఏంటి? చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడతానికి మీ ఇంటికి రావాలా, మీరు ఆయన దగ్గరికి వెళ్తారా? పిలవాలా లేకపోతే నేనే వెళ్ళి అడుక్కునే వాళ్ళకి ఎదురుకుండా చెప్పట్టు నుంచోవాలా? అవును, ఎమ్మెల్యే బాధ్యత చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. అవును, బాధ్యత ఎవరిదే? ఆయన టికెట్ ఇస్తే గెలిచారా మీరు? ఇంకెవరైనా టికెట్ ఇస్తే గెలిచారా? టికెట్ ఇస్తే గెలిస్తే ఆయన టికెట్ ఒక పార్టీ వాళ్ళని గెలిచేవాడు 294 సీట్లు గెలుస్తారు. వ్యక్తులు పార్టీ కలిస్తేనే గెలుపులు ఉంటాయి. అవును, కరెక్టే, వానికి మేము అంగీకరిస్తాం. కానీ మీ వల్ల పార్టీ అంటే మట్టుకు ఎవరు ఒప్పుకోరు. మీ వల్ల పార్టీ, నేను గుడివాడలో నేనే మోనార్క్ని, నేను లేకపోతే పార్టీ లేదనే మాట మట్టుకు ఉట్టి మాట అంటున్నా నేను. అవన్నీ మనమంతా చిన్న చిన్న మిడతలు అండి. అది రామారావు చెప్పాడు, మన వ్యక్తులు ఏమి పార్టీని చేయలేరు. రామారావు చెప్పినప్పుడు తీసేస్తారండి. కాదండి, రామారావు చెప్పినప్పుడు మీకు ఆ మాట, రామారావు లేని 2004లో మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారు ఈ పార్టీలో? 2009లో ఎందుకు పోటీ చేశారు? సీట్ ఎత్తే 2014లో కూడా చేసేవాడిని. అవును, మరి ఇంకా మరి అలాగప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు రామారావు చెప్పారని? రామారావు లేని పార్టీలో మీరు 2 సార్లు గెలిచారు కదా పార్టీలో. రామారావు పార్టీ కాబట్టి పోటీ చేశామండి. రామారావు లేకపోతే మేము కూడా చచ్చిపోతామండి రామారావుతో పాటు. పార్టీలో పోటీ చేసి, పార్టీలో ఆయన లేనప్పుడు, ఆయనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మీరు ఎందుకు పోటీ చేశారు టికెట్ తీసుకొని? ఆయన పార్టీలో, ఆయన పెట్టిన పార్టీలో, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడుగా ఉన్న పార్టీలో ఎందుకు తీసుకుని టికెట్ తీసుకుని పోటీ చేసి ఇవాళ ఆ రోజు ఇలాగా ఎన్టీఆర్ ని గెంటేశారు? నేను చెప్పి నేను రాజకీయ చేయాలని తెలిసి నాకెందుకు సీట్ ఇచ్చారు? ఇప్పుడు దాకా నాతో కలిసి ఎందుకు పనిచేశారు మీరు? దానికి సమాధానం చెప్పండి. అవును, ఇప్పుడు ఎన్నేళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వ్యభిచారులు అయిపోతారు. సంవత్సరాలుగా అయింది పార్టీ వచ్చి, ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి. నాన్నగారు రోజు ఉమామేశ్వర పదే అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ ఎన్టీఆర్ మీద మీకు అంత ప్రేమ ఉంటే 2004లో 2009లో ఎందుకు ఎన్టీఆర్ లేనటువంటి తెలుగుదేశం పార్టీలో మీరు పోటీ చేయాల్సి వచ్చింది? ఎన్టీఆర్ కి ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి బీఫామ్ మీద మీరు ఎందుకు కంటెస్ట్ చేయాల్సి వచ్చిందని? అంటే మీ అవసరానికి నాని రియాక్షన్ తీసుకుందాం, చెప్పండి. చెప్పండి. రామారావు లేరు, రామారావు పెట్టిన పార్టీ, రామారావు కుటుంబాలతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఆ పార్టీలో పోటీ చేయాల్సి వచ్చింది. నేను ఒక చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేద్దామని నేను పోటీ చేయలేదు. ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. నన్ను తిట్టినాక నేను మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ నేను ఇవాళ దాకా కూడా నేను ఎక్కడ చంద్రబాబునో లేకపోతే పార్టీలో ఒక మాట కూడా మాట్లాడలేదు. రాజ్యసభ సీట్లు 300 కోట్లకి అమ్ముకున్నారు అన్న మీ ఆరోపణలు కూడా ఇంతకుముందు టీడీపీ నాయకులు మీ మీద 30 కోట్లకి జగన్మోహన్ రెడ్డికి మీరు అమ్ముడుపోయారు అన్న ఆరోపణలకి సమానంగా లేవంటారా? ఏదైనా టీడీపీ నాయకత్వం మీ మీద చేసిన ఆరోపణ 30 కోట్లకి మీరు అమ్ముడుపోయారని. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మీరు చేస్తున్న మాట 300 కోట్లకి రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని, రెండు సమానంగానే లేవంటారా? ఏమన్నా ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు, అమ్ముకోరు. వాళ్ళు రాజ్యసభ సీట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. నేను కూడా డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే పదవి కొనుక్కోవాలి వాళ్ళు చెప్పిన లెక్క అయితే. నేనేం చేసుకుంటాను? 9.5 కోట్లు ఎమ్మెల్యేని జగన్ ఏం చేసుకుంటాడని జైల్లో ఉండి నన్ను కొనుక్కునే
సరే ఇప్పుడు దాదాపుగా టీడీపీతో అబద్ధం లేని ఆరోపణలు ఇవన్నీ. దాదాపుగా ఇప్పుడు టీడీపీతో సంబంధాలు తెగిపోయినటువంటి ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీలోకి అధికారికంగా మీరు ఎప్పుడు చేరబోతున్నారు? ఇంకా ఏం లేదని మా వాళ్ళందరితో మాట్లాడాలి. ఇవన్నీ లీగల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లీగల్ గా నేను లాయర్ని కలిపి కోర్టులో వేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాక ఇవన్నీ ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. రైట్. అయితే ఈ సందర్భంలోనే వంశీ నేను ఇబ్బంది పడుతున్నాం ఉమాతో పాటు అని చెప్తున్నారు. వంశీని కూడా మీరు లాక్కుపోయే ప్రయత్నం, వేరే పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏమన్నా కొంతమంది సర్దుకుపోతారు. నేను కూడా అట్లాగే సర్దుకుపోతున్నాను. నన్ను సస్పెండ్ చేసి బయటికి నెట్టారు. వంశీని ఏం చేస్తారో చూద్దామని. ఇంకా ఆ రకంగా సఫకేటింగ్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు, ఊపిరాడకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ పార్టీలో, రాజకీయంగా ఒక పార్టీలో ఇబ్బందులు పడేవాళ్ళు అన్ని పార్టీలోనే ఉంటారు. ఈ పార్టీ నుంచి అధినాయకుడిని బయటకు తోసేస్తారు. కొంతమంది ఏమో మా బోటే వెళ్ళిపోతాం. ఈ పార్టీ నుంచి ఇంకా ఎవరెవరిని పట్టుకుపోదాం అనుకుంటున్నారు నాని గారు? నాకేం కర్మండి, ఎవరెవరినో తీసుకెళ్లాల్సిన అవసరం నాకేముంది? నా పరిస్థితి ఏంటో అర్థం కాక నేను కూర్చుంటే మీరు ఎవరెవరిని తీసుకెళ్తున్నారు ఏంటని అడుగుతున్నారు. ఇప్పటికీ ఇంకా బాధపడుతున్నారా టీడీపీతో సంబంధాలు తెగిపోయినందుకు? ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల సంబంధాలు కాదండి. ఈ పశ్చాత్తాప క్రమంలో మరొకసారి ఏదైనా టీడీపీ వైపు ఆలోచన చేస్తారా? నేనేం పశ్చాత్తాపడలేదండి. నేనే తప్పు చేయలే. పశ్చాత్తాపడాల్సింది వాళ్ళు. ఆ రోజు వస్తున్నాయని నేను ఆశిస్తున్నా. రైట్. నాని గారు గుడివాడ నుంచి లైవ్ లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఏం జరగబోతుందో మీ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా మారబోతోందో చూద్దాం. లైవ్ లోకి వచ్చే అభిప్రాయాలు చెప్పినందుకు నాని గారికి ధన్యవాదాలు. తాజా